తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన సమయంలో కేసీఆర్ గారు ఏవైతే కొన్ని తప్పులు చేశారో ఆ తప్పులే ఆయనని శిక్షించాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా కుటుంబానికి ఒక న్యాయం, వేరే వాళ్లకు ఒక న్యాయం చేయడమే కేసీఆర్ కొంప ముంచినట్లు తెలుస్తుంది. 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేసినా గాని ప్రశ్నించని నేతలు ఇప్పుడు కేసీఆర్ గారు అధికారానికి దూరం కావడంతో కేసీఆర్ చేసిన తప్పులను ఒక్కొక్కటి బయట పెడుతున్నారు నేతలు. 10 సంవత్సరాలు కేసీఆర్ ని ఎదురించి మాట్లాడాలంటేనే భయపడ్డ నేతలు ఇప్పుడు కేసీఆర్ మాటలకే అడ్డు చెబుతున్నారు. ఈ మధ్య కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన వినోద్ కుమార్ సైతం 10 సంవత్సరాలు కేసీఆర్, కాంగ్రెస్ అలాగే టీడీపీ నుండి వస్తున్న ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని తప్పు చేశారు, నేను ఆ రోజే చెప్పాను చేర్చుకోవద్దు అని, కానీ కేసీఆర్ పట్టించుకోకుండా చేర్చుకున్నారు అంటూ కేసీఆర్ చేసిన తప్పును వినోద్ కుమార్ బయట పెట్టారు. అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి సైతం కేసీఆర్ ని ఎదురించి నాకు బీఆర్ఎస్ టికెట్ వద్దు, మా కుటుంబానికి కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ వద్దు అని ఏకంగా కేసీఆర్ కే చెప్పేశాడు మల్లారెడ్డి. అయితే ఇలా కాకుండా కుటుంబ సభ్యులు కాకుండా ఇతర నేతలు ఏదైనా తప్పు చేసే ఏ విధంగా అయితే శిక్షిస్తున్నామో మన కుటుంబ సభ్యులు తప్పు చేసినా కానీ అలాగే శిక్షించాలి అని కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. త్వరలో బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ గారి కూతురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేయబోతున్నట్టు ఒక వార్త వైరల్ గా మారింది. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుపోయిన కవితని బీఆర్ఎస్ పార్టీ నుండి బర్తరఫ్ చేయాలి అని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అవినీతికి పాల్పడితే సొంత బిడ్డలను కూడా క్షమించను అని గతంలో 2014 ఎన్నికల కంటే ముందు బహిరంగంగానే ప్రజలకు చెప్పాడు కేసీఆర్ గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణలతో డిప్యూటీ సీఎం రాజయ్యను పదవి నుండి తప్పించేశారు కేసీఆర్ గారు. ఆ తర్వాత ఈటెల రాజేందర్ పరిస్థితి కూడా మనం చూసాము. అయితే రాజయ్య అయినా రాజేందర్ అయినా కవిత అయినా పార్టీలో అందరికీ ఒకే న్యాయం పాటిస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచనలో కేసీఆర్ గారు ఉన్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో కొందరు నాయకులు కూడా అలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటేనే పార్టీ బతికి బయటపడుతుంది అని కొందరు నేతలు అనుకుంటున్నారట. మరి చూడాలి కేసీఆర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. అప్పట్లో చెప్పినట్టే సొంత బిడ్డలు తప్పు చేసినా కానీ క్షమించను అని కేసీఆర్ గారు ఏవైతే చెప్పారో ఆ మాటలను నిజం చేస్తూ పార్టీ నుండి కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేస్తారా లేక జాగృతి పదవి నుండి తప్పిస్తారా అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. చూడాలి మరి కేసీఆర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.